మీ టీంలో బలమైన ప్లేయర్స్ ఉన్నారు, గెలుపు ఖాయమని అనిపిస్తుంది. కానీ ఒక్కసారి ఆలోచించు, ఆ బలం ధర్మం వైపు లేకపోతే ఏం జరుగుతుంది? అదే జరిగింది మహాభారతంలో. ఒక వ్యక్తి తన అజేయ సైన్యాన్ని చూసి గర్వపడ్డాడు, కాని అతని మనసులో భయం దాగి ఉంది. ఆ రహస్యం బయటపడితే షాక్ అవుతారు. గీతలో దాగి ఉంది. ఈ ఎమోషన్స్ బయటపడతాయి. భగవద్గీత శ్లోకం 1.7 అస్మాకం తు విశిష్టాయే తాన్ని బోధద్విజోత్తమా నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. దుర్యోధనుడు ఇలా అన్నాడు, ఆచార్య, మా సైన్యంలో విశిష్టులైన నాయకులెవరెవరో తెలుసుకోండి. వాళ్ల పేర్లు చెప్పి సంజ్ఞార్థం అంటే సైన్య గుర్తింపు చేస్తాను. దుర్యోధనుడిప్పుడు తన సైన్యం బలాన్ని చెప్తాడు. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు వంటి అజేయ వీరులు తన వైపు ఉన్నారని గర్వంగా చెప్పబోతున్నాడు. కాని అతని మనసులో ఇంకా భయం ఉంది. పాండవుల వైపు ధర్మం ఉంది కాబట్టి. దుర్యోధనుడు ద్రోణుణ్ణి మరింత రెచ్చగొట్టి యుద్ధం చేయాలని తన సైన్యం బలాన్ని చూపిస్తున్నాడు. మన లైఫ్లో కూడా బలమైన టీం ఉంటే గెలుపు ఖాయమని అనిపిస్తుంది కదా. కానీ ధర్మం వైపు లేకపోతే ఆ బలం ఎంతకాలం నిలబడుతుంది? గీత ఆ మెసేజే ఇస్తుంది. టుమారో శ్లోకం 1.8 దుర్యోధనుడు ఎవరెవర్ని హైలైట్ చేస్తాడు? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఆన్ చేయండి. స్పెషల్ అనౌన్స్మెంట్, కురుక్షేత్రాలో మహాభారతం ఫుల్ సిరీస్ స్టార్ట్ అయింది. కురువంశం నుంచి మొదలు. ఫస్ట్ ఎపిసోడ్ శాంతనుడి కథ, గంగా శాంతనుల ప్రేమ కథ. ఫుల్ ఎపిక్ స్టోరీ మన ఛానల్ కురుక్షేత్రాలో ఉంది. వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి చూసేయండి. సబ్స్క్రైబ్ చేసి వేచి ఉండండి. జై శ్రీకృష్ణ.